సందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను గుంటూరు నుండి హైదరాబాద్ వచ్చానండి ఈరోజు. అయితే గుంటూరులో మేము బయలుదేరినప్పుడు బాగా మబ్బులు పట్టినాయి. వర్షం మొదలైందనమాట, సన్నటి జల్లు. ఇంకా టెన్షన్లో నేను గుంటూరులో వీడియో తీయలేదు. కొంచెం నాకు భయం అనిపించింది, వర్షానికి అడ్డం పడతామేమో, ఎట్లా ఉంటుందో, వాతావరణం బాగాలేదు కదా, పరిస్థితులు వర్షాలు వరదలుగా ఉన్నాయని ఆ టెన్షన్లో వచ్చాను. అయితే మేము 5:15 బయలుదేరాం. గుంటూరులో సత్తెనపల్లి వచ్చేసరికి 6-5 నిమిషాలు అయిందండి. ఇంక సత్తెనపల్లి నుండి తీశాను అనమాట నేను వీడియో. అయితే నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వీడియో, వచ్చేటప్పుడు వీడియో, అందుకని 2 ట్రిప్పుల నుంచి నేను వీడియో చేయట్లేదు. కానీ ఇవాళ మళ్ళీ వీడియో తీశానండి. ఇంకొక విషయం ఏంటంటే, కృష్ణమ్మ చూడండి ఎట్లా ఉందో, కృష్ణానది బాగా నిండా ఉన్నాయండి నీళ్లు. పోయినసారి నేను వచ్చేటప్పుడైతే ఇసుకే అంతా. నేను చెప్పాను కదా మీకు, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మధ్యలో ఎవరమ్మా నువ్వేనా కృష్ణమ్మ అని చెప్పని ఒక వీడియో పెట్టాను. అప్పుడు అసలు అంతా ఇసుకేనమాట. ఇవాళ చూడండి ఎంత నిండుగా ఉందో. అయితే ఇవాళ ఏంటంటే, పండగ శని ఆదివారాల్లో పండగ వచ్చింది కదండి. అందుకని చెప్పి జనాలంతా హైదరాబాద్ నుండి ఊళ్ళకు వచ్చినట్టున్నారు. వాళ్ళంతా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వస్తున్నారనమాట. అయితే అసలు ఎన్ని కార్లని ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్లో వచ్చినంతసేపు పర్లేదు, సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి అబ్బో మామూలుగా లేదు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మేము మా అపార్ట్మెంట్ నేను చాలాసార్లు చూపించాను, కాకపోతే హోమ్ టూర్ చేయలేదు. ఈసారి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళబోయేసరికి మీకు నేను హోమ్ టూర్ చేసి చూపిస్తానన్నమాట, మా ఇల్లు కూడా. అందుకని చెప్పి నేను సిటీలోకి వచ్చే వరకే చూపించాను, ఇంకా మా ఇంటి దగ్గర చూపించలేదు. మీకు తప్పకుండా ఈసారి హోమ్ టూర్ చేస్తానండి, చూపిస్తాను. ఈ పచ్చటి పొలాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది మిరియాలగూడ దాటిన తర్వాత అండి. మిరియాలగూడ సత్తెనపల్లి నాకు ఐడియా లేదు. మిరియాలగూడ దాటిన తర్వాత అనుకుంటా. ఇది నల్గొండ. నన్ను మా పిల్లలు అంటారండి, ఏమనంటే, అసలు నీ ఛానల్ ఏంటి, అసలు నీ ఛానల్ దేని గురించి, నువ్వు వంటల ఛానల్ అనుకోవాలా, పాటలు పాడే ఛానల్ అనుకోవాలా, లేదంటే స్టోరీలు చెప్తావు, అసలు ఏదైనా సరే ఒక్క వంటలు చేసుకో, లేదంటే పాటలు పాడేసుకో, లేదంటే వేరే ఛానల్ పెట్టుకొని దానిలో వంట చేసుకో, దీనిలో పాటలు పాడు, స్టోరీలు చెప్పుకో అని చెప్పి అంటారండి. ఇన్ని ఛానల్స్ మెయింటైన్ చేసే అంత నాకు లేదు. అందుకే నేను ఇక అంతా కూడా మొత్తం ఈ ఛానల్లోనే పెడతా ఉంటానండి. మీరు కూడా ఏమీ విసుక్కోవద్దు, నా కోసం చూడండి. రామోజీ ఫిలిం సిటీ. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఎక్కామండి. ఔటర్ రింగ్ రోడ్ అనమాట ఇది. చినుకులు పడతానే ఉన్నాయి. దేవుడి దయ వల్ల పెద్దగా ఏం పడలేదండి, ఏదో సన్నజల్లు పడుతుంది అనమాట కాసేపటికి. ఏ ఇబ్బంది లేకుండా మేము ఇంటికి వచ్చేసాం. ఔటర్ రింగ్ రోడ్లో వచ్చినంతసేపు బాగానే వచ్చాము.
కానీ సిటీలోకి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయింది. చూడండి కార్లు అందరూ పండగకి సెలవులు కదా, ఇళ్ళకి ఇల్లు వస్తున్నట్టున్నారు. ఎప్పుడైనా సరే ప్రయాణం అనేది 5 గంటలకు అట్లా బయలుదేరేస్తే పెందలాడి గమ్యం చేరుకోవచ్చండి. ఎండ వచ్చిన తర్వాత తెల్లారిన తర్వాత కనుక లేటుగా బయలుదేరితే పొద్దస్తమానం ప్రయాణం చేసినట్టు ఉంటుంది. విసుగు అసలు అట్లా చీకటితో కనుక లేచి బయలుదేరితే అస్సలు ప్రయాణం విసుగే ఉండదండి. అయ్యో ఇప్పుడే వచ్చేసామా అన్నట్టుంటుంది. 11 గంటలకు 5:05కో ఏం బయలుదేరామండి. 5:15కు బయలుదేరాము ఇంటి దగ్గర. కాకపోతే మధ్యలో టిఫిన్ చేసే దగ్గర ఒక పావు గంట ఏమో ఒక 20 నిమిషాల లోపు ఆగాము. ఇక అక్కడి నుండి వచ్చాము 11:30కి ఇంట్లోకి వచ్చేసామండి. మా అపార్ట్మెంటు మీరు ఎన్నోసార్లు ఎన్నో వీడియోల్లో నేను చూపించాను కాబట్టి ఇంకా అపార్ట్మెంటు లోపలికి ఏం తీయనండి ఈరోజు వీడియో. గేట్ వరకే తీసుకెళ్ళి మిమ్మల్ని గేట్లో వదిలేస్తానన్నమాట. గేట్ వరకే వీడియో ఈరోజు. కానీ మా హోమ్ టూరు హైదరాబాద్లో ఉన్న ఇల్లు హోమ్ టూర్ మాత్రం మీకు తప్పకుండా నేను పెడతాను. నేను మా ఊరికి వెళ్ళే లోపు అనమాట, ఊరికి వెళ్ళబోయే లోపు హోమ్ టూరు ఖచ్చితంగా చేస్తాను. మీ అందరికి చూపిస్తాను ఇల్లు. ఎక్కడెక్కడ ఊళ్ళకి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకుంటున్నారన్నమాట. ఈ కార్లన్నీ ఆ కార్లే ఊళ్ళ నుండి వచ్చాయన్నమాట. వినాయక చవితి బాగా చేస్తారు కదా, ప్రతి ఊర్లో కూడా అందరూ బాగా చేసుకుంటారు కదా. 2 రోజులు సెలవులు వచ్చినాయి, శని ఆదివారాలు. ఇంక అందుకని వెళ్ళిపోయి ఉంటారు అందరూ. ఇంకా చక్కగా ఎవరిళ్ళకి వాళ్ళు వస్తున్నారు. వీడియోని మాత్రం మీరు పూర్తిగా చూడండి. నాతో పాటు మా అపార్ట్మెంట్ గేట్ దగ్గరకు రండి. మీరు కూడా ఆ గేట్ దగ్గర ఆగిపోదాం. గేట్ దగ్గర ఆగిపోతాం. వెళ్తున్నాం మా అపార్ట్మెంట్ దగ్గరికి. మా అపార్ట్మెంట్కి వెళ్ళే దారి అన్నమాట ఇది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని గట్టిగా క్లిక్ చేయండి. ఇదేనండి మా అపార్ట్మెంటు గేట్ అన్నమాట. ఇది రోడ్డు మీద నుండి తీసినటువంటి ఫోటో ఇది. ఇక అదే ఆ గేటు మీరు చాలాసార్లు చూశారు. అయినా మీకు తప్పకుండా హైదరాబాదులో మా ఇంటి హోమ్ టూరు నేను మళ్ళీ ఊరికి వెళ్ళబోయేలోపు చూపిస్తానండి.